ఇటీవల ఏ దేశాన్ని ఉష్ణమండల తుఫాను గిజాని విధ్వంసం సృష్టించింది? మడగాస్కర్. ఉష్ణమండల తుఫాను గిజాని మడగాస్కర్లో విస్తృత విధ్వంసం సృష్టించింది. గాలి వేగం గంటకు 195 కిలోమీటర్లు దాటడంతో కనీసం 20 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. మడగాస్కర్ వాతావరణ శాఖ భారీ వర్షాలు, వరదలు మరియు కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్టు జారీ చేసింది. దేశంలోని ప్రధాన ఓడరేవు నగరమైన తోమాసినాలో తీవ్ర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నగరంలో దాదాపు 75% ప్రాంతం ప్రభావితమైంది. ప్రపంచ ఉన్ని పరిశ్రమ ఉత్పత్తిలో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తున్నది? చైనా. ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచ ఉన్ని పరిశ్రమ ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ఉత్పత్తిలో 2022-24 డేటా ప్రకారం చైనా ఏటా 3,56,000 టన్నులకు పైగా ముడి ఉన్నిని ఉత్పత్తి చేస్తున్నది. ఇక దిగుమతులు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నిని దిగుమతి చేసుకునే దేశం కూడా. ఇక ఉన్ని ఉత్పత్తిలో 2వ స్థానంలో ఆస్ట్రేలియా, 3వ స్థానంలో న్యూజిలాండ్, ఇక 9వ స్థానంలో భారతదేశం నిలిచింది. నాణ్యత లేదా విలువ పరంగా అధిక నాణ్యత గల మెరినో ఉన్నిని ఉత్పత్తి చేయడంలో ఆస్ట్రేలియా సాధారణంగా ప్రపంచ అగ్రగామిగా పరిగణించబడుతున్నది. గొర్రెల జనాభా వచ్చేసరికి చైనా అతిపెద్ద గొర్రెల జనాభాను కలిగి ఉంది. దాని తర్వాత స్థానంలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా దేశాలు నిలిచాయి. బ్యాసిలస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియంను రాష్ట్ర సూక్ష్మజీవిగా అధికారికంగా ప్రకటించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? కేరళ. బ్యాసిలస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియంను ఎంపిక చేసుకుని కేరళ అధికారికంగా రాష్ట్ర సూక్ష్మజీవిని ప్రకటించిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. తిరువనంతపురంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైక్రోబయోమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైక్రోబయోమ్ మైక్రోబ్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పనిచేస్తుంది మరియు సూక్ష్మజీవులు స్థిరత్వం, ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై దృష్టి పెడుతుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్గా ఫిపి అవార్డు 2025తో సత్కరించబడిన చమురు కంపెనీ ఏది? ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్. మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ భారతదేశ ఇంధన భద్రతకు కంపెనీ బలమైన పనితీరు మరియు ఘనమైన సహకారాన్ని గుర్తించి ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ కోసం ఫిపి అవార్డు 2025తో సత్కరించబడింది. గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఈ అవార్డును ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ అందజేసింది. విదేశీ కుక్క జాతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి తంకుల్ హుయ్ లేదా హావోఫా మరియు కొంబాయ్ జాతులను చేర్చాలని ఇటీవల ఏ పారామిలిటరీ దళం ప్రణాళిక వేసింది? అస్సాం రైఫిల్స్. విదేశీ జాతులపై దీర్ఘకాలిక ఆధారపడటాన్ని తగ్గించడానికి అస్సాం రైఫిల్స్ మణిపూర్కు చెందిన తంకుల్ హుయ్ మరియు తమిళనాడుకు చెందిన కొంబాయ్ అనే 2 స్వదేశీ కుక్క జాతులను చేర్చుకోవాలని యోచిస్తున్నది. ఈ తంకుల్ హుయ్ లేదా హావోఫా అనేది మణిపూర్లో చెందిన అరుదైన స్వదేశీ జాతి. దీనిని సాంప్రదాయకంగా వేట కోసం తంకుల్ సమాజం పెంచుతుంది. ఇక కొంబాయ్ పాలిగర్ కుక్క అని కూడా పిలుస్తారు. ఇది ఒక స్వదేశీ గాడు జాతి. దీనికి కొంబాయ్ పట్టణం పేరు పెట్టారు. వ్యవసాయం కోసం బహుభాష ఏఐ సాధనం భారత్ విస్తారను ప్రారంభించినట్లు ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆర్థిక మంత్రి భారత్ విస్తారను ప్రకటించారు. ఇది అగ్రిస్టాక్ పోర్టల్స్ మరియు ఐసిఏఆర్ యొక్క వ్యవసాయ సాధన ప్యాకేజీని
ఏఐ వ్యవస్థలతో అనుసంధానించడానికి బహుభాష ఏఐ సాధనం. ఈ అగ్రిస్టాక్ అనేది డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ కింద వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనిని సెప్టెంబర్ 2024లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పెంపుడు జంతువుల పార్కులను ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఏ 2 నగరాలను ఎంపిక చేసింది? చెన్నై మరియు కోయంబత్తూర్. చెన్నై మరియు కోయంబత్తూరులో ప్రైవేటు భాగస్వామ్యంతో పెంపుడు జంతువుల పార్కులను స్థాపించి నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సురక్షితమైన పెంపుడు జంతువుల యాజమాన్యం మరియు జంతు సంరక్షణను ప్రోత్సహించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఎంపిక చేయబడిన సంస్థలు తమ సొంత నిధులను ఉపయోగించి పార్కులను అభివృద్ధి చేసి నిర్వహిస్తాయి. భారతదేశంలో మొట్టమొదటి గాజు మ్యూజియం నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లా ఎంపిక చేయబడింది? ఫిరోజాబాద్. భారతదేశంలో మొట్టమొదటి అంకితమైన గాజు మ్యూజియం ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో నిర్మించబడుతోంది. దీనిని భారతదేశ గాజు నగరంగా పిలుస్తారు. ఈ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వికాస్ భవన్ సమీపంలో సుమారు 47.47 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నది. 3 అంతస్తుల మ్యూజియం 25,700 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబడుతోంది మరియు హరప్పా కాలం నాటి గాజు నుంచి ఆధునిక డిజైన్ల వరకు గాజు తయారీ చరిత్ర, కళ మరియు సాంకేతికతను ప్రదర్శిస్తుంది. స్వదేశీ చిన్న ఉపగ్రహ బస్ ప్లాట్ఫారంలను అభివృద్ధి చేయడానికి మరియు పరీక్షించడానికి ఆస్ట్రోమ్ టెక్నాలజీస్, అజిస్టా ఇండస్ట్రీస్ మరియు ధ్రువ స్పేసులను ఏ సంస్థ ఎంపిక చేసింది? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ మరియు ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. 3 అంతర్జాతీయ అంతరిక్ష స్టార్టప్లైన ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ బెంగళూరు చెందినది, అజిస్టా ఇండస్ట్రీస్ హైదరాబాద్కు చెందినది మరియు ధ్రువ స్పేస్ ఇది కూడా హైదరాబాద్ చెందినది. ఈ 3 దేశీయ చిన్న ఉపగ్రహ బస్ ప్లాట్ఫారంలను అభివృద్ధి చేయడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ ఎంపిక చేసింది. ఈ ఎంపిక ఏప్రిల్ 2025లో ప్రకటించిన శాటిలైట్ బస్ యాజ్ ఏ సర్వీస్ ఇనిషియేటివ్ కింద జరిగింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క 2025 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రెన్సీ ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 3వది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క 2025 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రెన్సీ ర్యాంకింగ్స్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఏ స్వీకరణకు డేటా మౌలిక సదుపాయాలు, వ్యవస్థాపకత మరియు జనాభా కీలక చోదకాలుగా గుర్తించబడ్డాయి. వ్యవసాయ వ్యర్థాల నుంచి ప్యాకేజింగ్ సామగ్రిని అభివృద్ధి చేయడానికి అమెజాన్ ఇండియా ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఐఐటి రూర్కీ. వ్యవసాయ వ్యర్థాల నుంచి ప్యాకేజింగ్ సామగ్రిని అభివృద్ధి చేయడానికి అమెజాన్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రూర్కీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు గోధుమ గడ్డి మరియు బగాస్ వంటి పంట అవశేషాలను ప్యాకేజింగ్ పదార్థాలుగా మారుస్తుంది. ఇది దిగుమతి చేసుకున్న వర్జిన్ కలప గుజ్జుపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు రైతులకు అదనపు ఆదాయాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన డోర్నియర్ 228 విమానాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏది? జర్మనీ. భారత కోస్ట్ గార్డ్ కోసం 8 డోర్నియర్ 228 విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 2,312 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ డోర్నియర్ 228 అనేది ప్రయాణికులు, కార్గో మరియు ప్రత్యేక మిషన్ కార్యకలాపాల కోసం ట్విన్ ఇంజన్ టర్బోప్రాప్
షార్ట్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ యుటిలిటీ విమానం. మొదట 1980లో డోర్నియర్ జిఎంబిహెచ్ అనగా ఇది జర్మనీ కంపెనీకి సంబంధించినది. దీని ద్వారా అభివృద్ధి చేయబడింది. దీనిని ఇప్పుడు హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కాన్పూర్లో లైసెన్స్ పరంగా ఉత్పత్తి చేస్తున్నది. చేతి వృత్తుల వారి శిక్షణ పథకం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతున్నది? నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ద్వారా. ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కింద ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ పారిశ్రామిక శిక్షణ సంస్థలు మరియు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల ద్వారా క్రాఫ్ట్స్మెన్ శిక్షణ పథకాన్ని అమలు చేస్తున్నది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ 2025పై దావోస్ కాంపాక్టును ఏ సంస్థ ప్రారంభించింది? ప్రపంచ ఆర్థిక వేదిక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచ ఆర్థిక వేదిక డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి దావోస్ కాంపాక్ట్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2025ను ప్రారంభించింది. ఈ యాంటీ మైక్రోబియల్ నిరోధకతకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రభుత్వేతర సంస్థలను నిమగ్నం చేస్తుంది. 100 మిలియన్ల మరణాలను నివారించడం మరియు 2050 నాటికి తనిఖీ చేయని ఔషధ నిరోధకత కారణంగా అంచనా వేయబడిన 1.7 ట్రిలియన్ల ఆర్థిక నష్టాన్ని తగ్గించడం ఈ కాంపాక్ట్ లక్ష్యాన్ని నిర్దేశించింది.